హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షచందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చి వీడియో చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వాయిస్ని చాలా రోజులు అయిపోయింది కదా, సో 1.5 month పైన అయిపోయింది నేను వీడియోస్ అయితే పెట్టి. షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా, బట్ డైరెక్ట్గా ఇలా వచ్చి మాట్లాడడం కానీ లేదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఐ థింక్ 1.5 month పైన అయిపోయింది. ఈ రోజు వచ్చేసి పుంగనూరులో గంగ జాతర అనమాట. మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో అప్డేట్ ఇస్తున్నాను అనమాట. 2 to 3 days నుంచి ద ఫైనల్ డే అయితే వచ్చేసింది. ఈ రోజు రేపు 2 రోజులు మా ఊర్లో జాతర అనమాట. నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను 2 days ముందుగానే. అసలు మామూలుగా లేదు హడావిడంతా. ఇక పండగ అంటేనే మనం ముగ్గులతో స్టార్ట్ చేస్తాం కదా. మేము కూడా మార్నింగ్ లేచి ముగ్గులంతా పెట్టేసుకున్నాము. ఇంకా తలుపులకైతే నార్మల్గా పూలు, తోరణాలు, వేపాకు. గంగమ్మ పండగ అంటేనే వేపాకు, అందుకనే ఇల్లంతా కూడా కలకలలాడుతుంది పూలతో. ఇంకా నెక్స్ట్ ఇలా డోర్స్కి, వాల్స్కి అంతా స్టిక్ చేశాను కదా, అదంతా కూడా నేను డబల్ ప్లాస్టర్ యూస్ చేసి స్టిక్ చేశాను అనమాట. ఇంకా మామిడాకులు అయితే తీసుకొని ఇలా రౌండ్గా అయితే కుట్టుకొని దాంట్లో మధ్యలో పువ్వు కుట్టుకొని అండ్ తర్వాత డబల్ ప్లాస్టర్ యూస్ చేసి ఇలా వాల్స్కి అంతా కూడా స్టిక్ చేసుకున్నాను. చాలా కళగా అనిపిస్తుంది అనమాట. మనకి ఏదైనా ఈవెంట్స్ అంటే ఏదైనా ఫెస్టివల్స్ లేదా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. దేవుడి గది కూడా కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది అని చెప్పి రోజా పూలు యూస్ చేసుకొని అలా కుట్టామన్నమాట. చాలా బాగా కనిపిస్తుంది ఇల్లు మొత్తం ఇలా స్టిక్ చేయడం వల్ల. ఇంకా ఇంట్లో పండగ పూట ఎంత పని చేసినా కూడా పని పెండింగే ఉంటుంది అనమాట. అందుకనే ఇంకా మెహందీలు అన్నీ కూడా ముందు రోజు నైటే పెట్టేసుకున్నాం మేమైతే. చాలా బాగా పండిందనమాట. అది కూడా మీకు చూపిస్తానని ఇక్కడ చూడండి. వీళ్ళిద్దరికి కూడా కోన్ నేనే పెట్టాను, ఏదో మనకు వచ్చిన డిజైన్లో అలా అలా. ఇంకా ఆ రోజే వంటోళ్ళ కోసం అన్నీ కూడా క్లీన్ చేసేయాలి కదా మనము. ఎర్రగడ్డలు కానీ తెల్లగడ్డలు కానీ అవన్నీ కూడా క్లీన్ చేసేస్తే వాళ్ళైతే వంట త్వరగా ప్రిపేర్ చేసిస్తారు. అందుకోసమే అవన్నీ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఆ రోజు 4 o'clock వరకు అంతా ఇలాంటి పనే సరిపోయింది. ఇంకా 4:30 వరకు ఏదో రావుకాలం ఉందని చెప్పి ఇలా గరిగలు అయితే పూజించలేదు. మేమైతే ముందు రోజు సాయంత్రం గరిగలు అయితే పూజించుకొని నెక్స్ట్ డే అయితే అమ్మవారికి గరిగలు తీసుకెళ్తాము. ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలా మందికి డౌట్ ఉంది, మీరు ఎలా గరిగలు దాంట్లో ఏం పెడతారు ఏంటి అనేది. సో అందుకని ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. దీంట్లో అయితే క్లారిటీగా చూపిస్తాను. ముందుగా ఎంతమంది గరిగలు ఎత్తుతాము ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి గరిగలు అయితే తెచ్చుకోవాలి. సైజ్ కూడా ఉంటాయి, పెద్దవి చిన్నవి. మనకి ఎలాంటి సైజ్ కావాలో అలాంటి సైజు కుండలు అయితే తెచ్చుకొని దాన్ని అయితే నీట్గా కడిగేసుకొని పసుపు కుంకాలు అయితే పెట్టుకోవాలి. తర్వాత అమ్మవారి ముఖం క్రియేట్ చేయడం కోసము చింతపండు కానీ లేదంటే మైదా పిండి కానీ కలుపుకొని ఇలా స్టిక్ చేస్తామన్నమాట కండ్లు కూరలన్నీ. అండ్ తర్వాత కుండలు పెట్టేదానికి అలాగే పెడితే పడిపోతాయి కదా, సో దాని కిందకి 1 glass కానీ 2 glasses కానీ బియ్యం పోసుకొని దానిపైన కుండలు అయితే పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి 1 glass నీళ్ళు అయితే పోసింది మా పిన్ని. తర్వాత 1 rupee కాయిన్స్ అయితే ప్లేస్ చేయాలి, దాని లోపలికి అయితే వేయాలి. ఆ తర్వాత బెల్లం ముక్కల్ని కూడా వేయాలన్నమాట దాంట్లోకే. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది లాస్ట్ ఇయర్ అడిగారనమాట, దాంట్లో ఏం పెడతారు మీరు, ఎందుకు తీసుకొని వెళ్తారు అనేసి. వాళ్ళ కోసమే క్లియర్గా వీడియో అయితే చేశాను. ఇంకా పెద్దవాళ్ళు అయితే కుండలు తీసుకువెళ్తాము, ఇంకా చిన్నోళ్ళు అయితే అట్లా కుండలు అయితే పట్టుకొని వెళ్ళలేరు కదా, వాళ్ళ చేతన అవ్వదు. అందుకనే వాళ్ళ కోసం ఇలా పూల బుట్లు అయితే మా పిన్ని పెడుతుంది చూడండి, పసుపు కుంకము. అలాంటి పూల బుట్లు అయితే వాళ్ళు ఈజీగా క్యారీ చేయొచ్చు కాబట్టి అలాంటివి అయితే తెస్తాము. ఇప్పుడు బెల్లం ముక్కలు కూడా మా సిస్టర్ వేసేసింది దాంట్లో. తర్వాత వేపాకు అలాగే మామిడాకులను అయితే ఇలా పెడతాము. ఈ రోజు అంటే ముందు రోజు ఇలా ప్లేస్ చేసి పూజ అయితే చేస్తాము. అండ్ తర్వాత రోజు అయితే గిరిగిలను అయితే కట్టేది, దాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరైతే ఫస్ట్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలా వేపాకు మామిడాకులు అంతా పెట్టేసుకొని దాని తర్వాత పూలు అయితే వేసేసుకుంటాము, పూల మాలలు. ఆ తర్వాత దేవుడికి తనిగి వేయాలన్నమాట. మన ఇంట్లో మనం ఏది చేసింటే అది అన్నము, చారు, రసం ఇలా కూడా చేసుకోవచ్చు, లేదంటే పెరుగన్నం పెట్టుకోవచ్చు. మేమైతే ఈసారి పెరుగన్నం అయితే పెట్టేసుకుంటాము. ఇంకా ఇయర్ కూడా మేము అమ్మవారికి చీర అయితే పెడతాం అనమాట. అమ్మవారికి శారీ ఏదైతే ఉంటుందో మనం పెట్టే శారీ అది అయితే గరిగిల మీద ఇలా వేసేసి పూజించుకోవాలి ఫస్ట్ డేనే. ఇంకా ఈసారి అయితే మేము మా ఇంట్లో చేయట్లేదు. మేమైతే ముందుసారి అంటే ఇయర్ కూడా మేమే చేసేవాళ్ళము. ఇప్పుడు మేమైతే పుంగనూరులో లేము, మా పల్లికి అయితే వెళ్ళిపోయాము. అందుకే మా పిన్ని వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము. ఇంకా చూసారు కదా, పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయి ఉంటుంది, కుండల్లో ఏమేమి పెడతాము ఏంటనేది మీకు అంతా కూడా క్లారిటీగా చెప్పేశానని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ డేకి పూలంతా కూడా కట్టుకుంటా ఉన్నారు. ఇంకా గెరిగిలు కట్టేదానికి, గెరిగిలు మోసే వాళ్ళకి పూలమాలలు వేస్తాం కదా, దానికంతా కూడా పూలంతా కట్టుకుంటా ఉన్నారు మా అత్తయ్య, మా పెద్దమ్మ, మా మమ్మీ వాళ్ళంతా కూడా.
ఇంకా మేమైతే పొట్టేలు కొట్టుకొని వచ్చుకోనికి పోవాలన్నమాట నైట్లో. మా అమ్మవారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోతుంది 9:30, 10 కలా. పుంగనూరులో ఉండే వాళ్ళకైతే నార్మల్గా తెలిసే ఉంటుంది. సుగుటూరు గంగమ్మని ఈ 2 జాతర రోజు ఏదైతే ఉంటుందో ఆ 2 రోజులు మాత్రమే జనాలకి చూపిస్తారనమాట. ఇంకా అందుకనే ఏడాదంతా కూడా కండ్లు కాయలు కాసేలాగా అమ్మవారిని చూడడానికి ఎదురు చూస్తూ ఉంటారు పొంగనూరు ప్రజలందరూ కూడా. ఇంకా మేమైతే పొట్టేల్ని ఇంటి దగ్గరే పూజించుకోవాలన్నమాట. ఫస్ట్ పూజించుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలి. ఇంకా రష్ అయితే మామూలుగా లేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ పొంగనూరులో జరిగినట్టు జాతర ఇంకెక్కడ కూడా జరగదేమో, అంత వైభవంగా అంత బాగుంటుంది అనమాట. మీరు ఇంకా ఎవరైనా పొంగనూరు జాతర చూడలేదంటే నెక్స్ట్ టైం వచ్చి ఖచ్చితంగా పొంగనూరు జాతర చూడండి, చాలా అద్భుతంగా ఉంటది. ఇంకా పొట్టేల్ని అయితే తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ టైంలో పిల్లోల్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా చాలా రష్ ఉంటుంది. అండ్ జాతర వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అందరి ముఖాల్లో హ్యాపీనెస్ చూడండి ఎంత బాగుందో. ఇంకా అందరూ ఆల్రెడీ షాపింగ్ కూడా స్టార్ట్ చేసేసారు, చూస్తారు కదా మీరు. మేమైతే సెంటర్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఈ రష్ చూడండి, మీకే అనిపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, అసలు ఈ ఇయర్ అన్నా కొంచెం పర్లేదు, అసలు ఇలా మనం పోయే కూడా ప్లేస్ ఉండదన్నమాట, అంత రష్ ఉంటుంది ఈ జాతరలో. ఇంకా అక్కడికైతే వెళ్ళిన తర్వాత కాళ్ళు కూడా తొక్కేశారు, నా కాళ్ళు కూడా. ఇంకా అమ్మవారిని చూడాలి కదా, అందుకని అవన్నీ కూడా ఏం పట్టించుకోకూడదు అనమాట ఈ 2 days. అంత నొప్పి, కాళ్ళన్నీ కూడా తొక్కేసుకొని అలా తోసుకొని వెళ్ళి అమ్మవారిని చూడగానే అవన్నీ కూడా ఏమి గుర్తుండవన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. 1 year పాటు వెయిట్ చేయడానికి ఇది వర్త్ అనిపిస్తుంది అనమాట. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, మనసు ఏదో తేలికైపోయినట్టు ఉంటుంది అనమాట అమ్మవారిని చూడగానే. చూడండి ఎంత కళకళలాడుతుంది కదా సుగుటూరు గంగమ్మ తల్లి. ఇంకా నెక్స్ట్ 1 year వెయిట్ చేయాలి మళ్ళీ చూడాలంటే. వారిని అయితే చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం అంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం గెరిగిలు ఎలా మోస్తాము ఏంటి అనేది అంతా కూడా చూపిస్తాను, గెరిగిలు కట్టడము అంతా కూడా. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.